ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఈ ఎవ్రీ థర్స్డే జరుగుతున్న ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చలాగున అనేక మంది బిడ్డలను దేవుని మాటలతో దేవుని వాక్యముతో దేవుడు తన వైపుకు ఆకర్షించలాగన మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాము. ఇప్పటికే ఎంతోమంది గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి మేము ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాము. యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామాన మీ అందరికీ వందనాలు. ముందుగా మనం ఈ సర్వీస్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు 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 పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ గొప్ప దేవ ఆశ్చర్యకరుడ లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది దేవా. నీ వాక్యమే మాకు నెమ్మదినిస్తుంది తండ్రి. మా బాధలలో మాకు సమస్తము సమాధానమునిచ్చేది నీ మాటలే ప్రభా. దేవా నీ మాటలు వినటానికి తండ్రి నాయన ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించు దేవా. ప్రతి బిడ్డ ఎంతో ఆశతో ఆసక్తితో నీ మాటలు వినటానికి దేవా వారికి నాయన ఇదిగో సమయాన్ని నీ సన్నిధిలో గడుపుతుంటుండగా తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని కోరుచున్నాను తండ్రి. హృదయంతరంగము నెరిగిన దేవా నీకే వందనాలు కృతజ్ఞతలు ప్రభా. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ మాటలు వినటానికి కూర్చొని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను దేవా. నాయనా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. గతించిన కాలమంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నూతన సంవత్సరంలో ఒక నెలంతా కంప్లీట్ చేసుకునే కృపనిచ్చావు ప్రభా. గడిచిన ఈ నెలంతటిలో కూడా దేవా నీ కృపను మాతో ఉంచి తండ్రి అనేకమైన పరిస్థితుల గుండా మమ్మల్ని తీసుకొచ్చి అయినప్పటికీ వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. మరొక నూతన నెల రెండవ నెలలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసావు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రెండవ నెల మొదటి దినమున ప్రభా నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. వాక్యం అందించబోతున్న నీ కుమారుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన నోటి బోటగా మీరుండి నాతో మాతో అందరితో మాట్లాడి ప్రభా నీ మాటలు మాకు వినిపింపజేసి మా హృదయాలను ఉత్తేజపరచమని కోరుచున్నాను తండ్రి. ఈ సర్వీస్ సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకో. ఇక్కడ ఏ మాత్రము దుష్టుడు అపవాదికి అవకాశం ఉండటానికి వీల్లేదు ప్రభా. ప్రతిదీ కూడా చక్కగా పనిచేయలాగున సహాయం చేయమని పవరిష్యును కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. సమస్తములో మీరుండి నీ సన్నిధి నీ ఆత్మ ఇక్కడ ఉంచి దేవా మమ్మలందరినీ కూడా బలపరచమని నీ మాటలు వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు వందనాలు తెలియజేస్తూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవా నీ అధ్యక్షతన సమస్తము నాయన మీరే జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మరొక్కసారి మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నామండి. నూతన సంవత్సరము మొన్ననే వచ్చినట్లుంది. అప్పుడే ఒక నెల అయిపోయింది. దేవుడు మరొక రెండో నెలలోనికి మనలందరినీ ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాము. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. వందనంబునతుమో ప్రభో ప్రభో వందనంబునతుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రో
కాచియు కన్న తండ్రి మించి పొడుగాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో పాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనాబ్దనంబు నీదు నీతి నొసగుమా దాతా క్రీస్తు నాదు రక్షక దాతా క్రీస్తు నాదు రక్షక వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో దేవమాదుకాలు సేతులెల్లను సేవకాలు తనువు దినములన్నీయు నూతనాబ్దమునన నీది నీతి నొసగుమా దాతా క్రీస్తు నాదు రక్షక ఎన్నలేని దీవెనలివిగో వందనంబునత్తుమో ప్రభో ప్రభో నంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు నందుకో ప్రభో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో దాతా క్రీస్తు నాదు రక్షక దాతా క్రీస్తు నాదు రక్షక హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయంగా మన దేవుడు సజీవుడై ఆయన మనడల చూపిస్తున్న గొప్ప ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి నిశ్చయంగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బికాస్ ఆఫ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ వీఆర్ నాట్ కన్స్యూమ్డ్. ఈరోజు మనము గతించిపోలేదు. కారణం ఏంటిదంటే
దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కూడా గాడ్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రాత్రి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి, నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకొరికి హీ వాంట్ టు టాక్ టు యూ టు నైట్. ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు కదా. ఆయన వైపు తిరుగు, ఈ రాత్రి ఆయన దగ్గరికి రా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే, ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ హిమ్, నీ పక్షాన దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి అందరము కళ్ళు మూసుకుంటే విల్ స్టార్ట్ విత్ ఏ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా మా మధ్యలోకి దిగిరండి నాయన. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలు ఆశ కలిగి ఈ రాత్రి నీ మాటలు వినాలని నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ పైన కూడా నీ హస్తం పెట్టు. మై జీసస్ నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయన. నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు పాట ద్వారా నువ్వు మహిమ పొంది ఉన్నావు. ఇప్పుడు చదవ వాక్యం చేత మాతో మీరు మాట్లాడండి దేవా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఇది ఎంత దూరం వరకే నాయన నీ బిడ్డలకి అందుతుందో ఈ వాక్యాన్ని, దాన్ని మీరు మహిమపరిచి వారి హృదయంలో ఫలింపచేయమని అడుగుతున్నాను. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను. నీ నామానికి ఇక్కడ ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోండి నా తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ నేను కాదు, పరిశుద్ధాత్మదేవ మీరే ఇక్కడ ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ మీరు యూట్యూబ్ లైవ్లో లేదా గూగుల్ మీట్లో మీరు చూస్తున్నట్టయితే లింక్ని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో బీ బ్లెస్డ్. వారు కూడా దీవించబడతారు. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము లేవి గ్రంథము 11వ అధ్యాయం, లేవి కాండము 11వ అధ్యాయము. We're going to look book of Leviticus chapter 11 verse 45. 45వ వచనం చదువుకుందాం. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఈ మాటల చేత మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా బహు బలముగా మా మధ్యలోకి దిగి రండి. మై గాడు రిహత రబా షందల మా అందరినీ దర్శించి మాతో నువ్వు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుడైన యెహోవా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదువుకుందాము. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను. నేను మీకు దేవుడై ఉండునట్లు, దట్ ఫర్ ఐ యామ్ ద లార్డ్ that bringeth you out of the land of Egypt to be your God. మీకు దేవుడై నేను ఉండునట్లు నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించిన వాడనైన నేను పరిశుద్ధుడను. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క గుణగణాలు నువ్వు తెలుసుకోవాలి అనంటే ఫస్ట్లీ మొట్టమొదటిగా మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. ఈ రాత్రి నీకు దేవుడై ఉండునట్లుగా ఆయన నిన్ను ఎక్కడి నుంచి రప్పించాడంట? ఐగుప్తులో నుంచి నిన్ను విడుదల చేశాడు. పాపపు బంధకాల నుంచి, చీకటి ఊరులో నుంచి నిన్ను బయటకి తీసుకొచ్చాడు. బానిసత్వంలో నుండి నిన్ను బయటకి తీసుకొచ్చిన వాడు ఈ రాత్రి అంటాడు, ఐ వాంట్ టు బీ యువర్ గాడ్. నీ దేవుడై ఉండాలనుకున్న వాడని నేను ఎలాంటి వాడిని తెలుసా? నేను పరిశుద్ధుడను. ఐఎమ్ ఏ హోలీ గాడ్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే యు హ్యావ్ కమ్ టు అ హోలీ గాడ్. ఒక పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు.
ఈ రాత్రి నీతో ఆయన అదే చెప్తున్నాడు. ఇదిగో, ఒకప్పుడు నువ్వు పాపంలో జీవించావు, ఒకప్పుడు శాపంలో జీవించావు, ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. వీటన్నిటి నుండి నేను నిన్ను బయటికి రప్పించడానికి కారణం ఏంటిదంటే, ఐ వాంట్ టు బీ యువర్ గాడ్. నీ దేవుడిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నా కుమారుడా, నా కుమారి, అలాంటి దేవుడనైనా నేను పరిశుద్ధుడను. ఐ యామ్ ఏ హోలీ గాడ్. కనుక మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి జీవము గల దేవుడని యెహోవా దగ్గరికి వస్తున్న నీవు, ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడను. కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు నేను పాపములో, శాపములో, బానిసత్వంలో కూరుకుపోయి నాశనానికి మనం వెళ్ళిపోతున్నాము. కానీ అలాంటి స్థితిలో నీ మూలుగులను, నీ కన్నీటిని, నీ రోదనని ఆయన చూచి 430 సంవత్సరాలు ఉన్న బంధకాల్లో నుంచి, ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు. మోషేతో అంటున్నాడు, మోషే వెళ్ళి ఆ ఇజ్రాయేలు ప్రజలకి చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడునైన దేవుడను. నువ్వు ఉన్నావా దేవాన్ని మొరపెడుతున్నారు కదా మీరు. ఎస్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడ నేనే. నిన్ను ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను ఆయన ప్రజలుగా, నిన్ను ఆయన స్వకీయ జనాంగముగా నిన్ను చేసుకోవడానికి, నీకు దేవుడుగా ఉండడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను దీవించడానికి, నీ కొరకు ఒక మహిమగల కదా వాగ్దాతు దేశాన్ని సిద్ధపాటు చేయడానికే ఈ రాత్రి నీకు దేవుడనై ఉంటానంటున్నాడు. నిన్ను నడిపిస్తాను. నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తుని చక్కగా కట్టడానికే నేను నీ దేవుడై ఉన్నాను. నా కుమారుడా, నా కుమారి, నిన్ను విడిపించిన దేవుడను నేనే. ఈ రాత్రి నేను ఎవరినో నువ్వు తెలుసుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 6, 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. We're going to read Exodus chapter 6 verses 7 and 8. 7-8 వచనాలు చదువుకుందాం. మిమ్మును నాకు ప్రజలుగా, ఏమంటున్నాడు? మిమ్ములను నాకు ప్రజలుగా చేర్చుకొని దేవుడినై యుందును, మీకు నేను దేవుడినై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనేనని మీరు తెలుసుకొందురు. ఈరోజు మీరు నాకు ప్రజలై ఉండాలి. యూ షుడ్ బి మై పీపుల్. అందుకొరకే మిమ్మల్ని ఐగుప్తి బంధకాల నుంచి, ఐగుప్తి బానిసత్వంలో నుండి, నీ శాపము నుండి, నీ బలహీనతల నుండి, నీ రోగము నుండి నిన్ను ఈ రాత్రి నేను బయటకి తీసుకువచ్చి, ఇదిగో నేనే దేవుడనని నువ్వు తెలుసుకోవాలని నేను నీకు దేవుడనై ఉన్నాను. సహోదరుడా, ఈ రాత్రి ఎన్నెన్నో వైపులు చూస్తున్నావు. ఎవరు నాకు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ మీ? ఎవరు నాకు సహాయాన్ని అందిస్తారు? ఎవరు నాకు మేలు చేస్తారు? హూ విల్ డూ ఫేవర్? ఎవరు నాకు కటాక్షము చూపిస్తారు? ఎవరు నన్ను ఈ బంధకాల నుంచి బయటకు తీసుకువస్తారు? ఎవరు ఈ బానిసత్వం నుండి నన్ను విడుదల చేస్తారు? ఎవరు నాకు స్వస్థత కలిగించగలరు? ఎవరు నన్ను బ్రతికించగలరు? నాకంటూ ఒక నిరీక్షణ ఉన్నదా అని ఈరోజు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి జీవం గల దేవుడని యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను ఆ ఐగుప్తి బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను నా ప్రజలుగా నేను చేర్చుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ యూ యాజ్ మై పీపుల్, యాజ్ మై చిల్డ్రన్. నా బిడ్డలుగా నిన్ను చేర్చుకోవడానికి.
కదా, నేను నిన్ను ఐగుప్తు నుంచి విడిపించి నేను దేవుడనని నీ ముందు నిరూపరచుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి బంధకాల్లో ఉన్నావా సహోదరి, సహోదరుడా? ఈ రాత్రి భయంకరమైన బానిసత్వంలో ఉన్నావా? ఈ రాత్రి గాడ్ వాంట్ టు సెట్ యూ ఫ్రీ. ఆ ఐగుప్తి బంధకాల నుంచి రాత్రి నిన్ను విడుదల చేసి నీకు ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హీ వాంట్ టు సెట్ యూ ఫ్రీ. ఏ బంధకాల్లో ఉన్నావు, ఎలాంటి బానిసత్వంలో ఉన్నావు, ఈరోజు ఎంత కఠినమైన కాడి నీ మీద ఉన్నా కానీ ఈ రాత్రి దేవుడు దాన్ని విరగొట్టి నిన్ను బయటకి తీసుకొస్తానంటున్నాడు. ఇఫ్ యు వాంట్ టు బీ హిస్ చిల్డ్రన్, ఆయన బిడ్డలుగా నువ్వు ఉండడానికి ఎందరు ఆయనను అంగీకరించుదురో వారందరినీ ఆయన కుమారులుగా అనిపించుకునే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆర్ యు విల్లింగ్ టు రిసీవ్ హిమ్? ఈ రాత్రి ఆ దేవుని స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఎవరువైనా సరే, నీ పేరు ఏదైనా పర్వాలేదు, నువ్వు ఎవరువైనా సరే, ఈ రాత్రి నా తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించు. ఈ రాత్రి ఈ శాపం నుండి నన్ను బయటికి తీసుకుని రా. ఈ ఐగుప్తి బానిసత్వం నుండి నన్ను బయటికి తీసుకురా. యవన బిడ్డలారా, యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితి నుండి బయటికి రాలేకపోతున్నావు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. హీ ఈస్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ. ఈ రాత్రి నిన్ను విడుదల చేయబోతున్నాడు. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయనో వాడు స్వతంత్రుడు అవ్వబోతున్నాడు. ఆమేన్. నిజమే ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను నీకు దేవుడై ఉండునట్లు, మీరు నా ప్రజలుగా ఉండునట్లు నేను నిన్నేం చేస్తున్నాను? ఐగుప్తు నుండి విడుదల చేస్తున్నాను. నిజమే, ఈ రాత్రి హీ వాంట్ టు బీ యువర్ మాస్టర్. నీ యజమానుడుగా ఉండి, నీకు తండ్రిగా ఉండి, నీకు దేవుడుగా ఉండి, నీ జీవితాన్ని, నీ గమ్యాన్ని మార్చివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను కదా మహిమ గల స్థలంలోకి నిన్ను నడిపించడానికి, నీ భవిష్యత్తునే రాయడానికి కదా, నీ జీవితాన్నే కదా ఆయన తిరిగి రాయడానికి కదా ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఈ రాత్రి ఆ గొప్ప దేవుణ్ణి స్వీకరించి నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్టయితే నిశ్చయముగా ఆయన నీకు దేవుడై ఉండి కదా, నేను పరిశుద్ధమైన దేవుడను కనుక మిమ్మల్ని కూడా పరిశుద్ధముగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుని దగ్గరకు వద్దాం. లెట్ us come to God and say, దేవా, నువ్వు ఉన్నవాడవని నేను నమ్ముతున్నానయ్యా. నన్ను ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడవయ్యా. నా బంధకాల నుంచి, నా రోగము నుండి, నా వ్యసనం నుండి, నా దుఃఖము నుండి, నా కన్నీటి నుండి, నా రోదన నుండి, నా మూలుగులలో నుండి నన్ను విడిపించగలిగిన దేవుడవు నువ్వేనయ్యా. ఐ బిలీవ్ ఇట్ లార్డ్. అని ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే నిన్ను విడుదల చేయడానికి నీకు దేవుడనై ఉంటానని ఈ రాత్రి దేవుడు నీతోటి చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 4 verse 20, 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. వి గోయింగ్ టు రీడ్ డిట్రానమీ చాప్టర్ 4 verse 20, 4వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఏమంటున్నాడు? మిమ్ములను స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. ఇనుప కొలిమిలో ఉన్నావు నువ్వు. ఎవ్వరు బయటికి నిన్ను తీసుకురాలేరు. నిన్నంట ఆయనకి స్వకీయ జనాంగముగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. God want to make you as his own people. Tonight you are a blessed person. ఈ రాత్రి నువ్వు ధన్యుడవి సహోదరుడా, సహోదరి. నిన్ను ఆయన స్వకీయ జనాంగముగా చేసుకోవడానికి ఆ ఇనుప కొలిమిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తున్నానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. cheer up my dear brother and sister. ఈ రాత్రి సంతోషించు, ఆనందించు. నీ దుఃఖ దినములు ముగించబడిపోయినాయి.
నీ వేదన, నీ దుఃఖాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. నిన్ను ఇనుప కొలిమిలో నుండి బయటకి తీసుకువచ్చి నీకు నేను దేవుడనై ఉంటాను. మై గాడ్, థ్యాంక్ యూ. నిజంగా ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, వుడ్ యూ లైక్ టు కమ్ టు దట్ గాడ్? ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తావా? థ్యాంక్ యూ లార్డ్. నిశ్చయముగా నిన్ను ఆ బంధకాల్లో నుంచి, నీ శాపము నుండి బయటకి తీసుకువస్తానని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు. అది ఎలాంటి ఇనుప కొలిమైనా, ఎలాంటి కాడి అయినా, ఎలాంటి భారమైనా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి రుగ్మత అయినా, ఎవరు తీర్చలేని సమస్య అయినా కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను విడుదల చేసి నిన్ను ఆయనకి స్వకీయ జనాంగముగా నేను చేసుకుంటున్నానని ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. వాట్ ఏ బ్లెస్సెడ్ కాల్ హీ ఈస్ గివింగ్ యూ. ఎలాంటి ఆశీర్వాదకరమైన పిలుపు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఆ జీవం కలిగిన దేవునికి స్వకీయ జనాంగముగా నిన్ను చేసుకోవాలని. నీ భవిష్యత్తుని మార్చేస్తాడు, నీ గమ్యాన్ని మార్చేస్తాడు, నీ కన్నీటిని, నీ దుఃఖమును నాట్యముగా మార్చడానికి సర్వశక్తుడగు దేవుడు నీ రాత్రి నీకు పిలుపునిస్తున్నాడు. వుడ్ యు లైక్ టు కమ్ టు హిమ్? ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తావా? ప్రియ సహోదరుడా, నీకు దేవుడనై ఉంటానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 7 వర్సెస్ 6 and 7. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు, నువ్వేం చేయి, నీ కుమారులకు వాటికి అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ పాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధములను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరుల అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆదేశములో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవి అగు మంచి పురములను నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నువ్వు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీ పక్షాన చేసే కార్యాలేంటో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఒక వాగ్దాతు దేశాన్ని నేను సిద్ధపాటు చేస్తున్నాను. నిన్ను నా స్వకీయ జనాంగంగా నేను స్వీకరించడమే కాకుండా ఇదిగో నీకోసము నేను ఒక గొప్ప దేశాన్ని సిద్ధపాటు చేస్తున్నాను. నేను ఉండు స్థలంలో మీరు ఉండునట్లుగా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపాటు చేస్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యేసయ్య చెప్తున్నాడు. నిజమే, నువ్వు ఎన్నడూ కట్టని ఇళ్లను నీకు కడుతున్నాడు. నువ్వు ఎన్నడూ నింపుకొని ద్రవ్యము నీకు నింపుతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై యు. నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీకు అన్ని ఇచ్చి హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చే ఆ మహిమ గల రాజ్యములో నువ్వు ఉండాలని, నిన్ను స్వకీయ జనాంగముగా నిన్ను చేసుకోవాలని ఈ రాత్రి ఆయన ఇష్టపడుతున్నాడు. అవును దేవా, నేను నీ జనాంగముగా ఉండాలని, నీ బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఈ గొప్ప ధన్యత నేను కలిగి ఉండాలని ఈ రాత్రి సమయంలో ఇఫ్ యు లైక్ టు కమ్ టు గాడ్,
దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్టు అయితే నువ్వు ధన్యుడు అని దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము చాప్టర్ 26 18-19 వచనాలు, వర్సెస్ 18 and 19. మరియు యెహోవా నీతో చెప్పినట్లు, యెహోవా నీతో చెప్పునట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి, నిన్నేం చేస్తున్నాడు? నీవే ఆయనకి స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ కైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈ దినమున ఆయన ప్రకటిస్తున్నాడు. నువ్వు ఆయనకి స్వకీయ జనాంగముగా నిన్ను చేసుకుని, ఈ లోకంలో ఉన్న అందరి జనాంగము కన్నా నిన్ను హెచ్చుగా పెట్టి, నీ పేరుని హెచ్చుగా చేసి, నువ్వు ఆయనకి ప్రతిష్టమైన జనాంగముగా ఉండాలని దేవుడు ఈ దినం ప్రకటన చేస్తున్నాడు. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్. నువ్వు ఆయన కొరకు ప్రత్యేకమైన జనాంగమివి. సహోదరుడా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఎస్, యు ఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పర్సన్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. ఆయన ఆజ్ఞలకి నువ్వు లోపడడానికి, ఆయన చిత్తంలో నడవడానికి, ఆయన మార్గంలో నువ్వు నడవడానికి ఈ రాత్రి నువ్వు ఇష్టపడినట్టయితే, ఈ రాత్రి ఆయనని దేవుడుగా నువ్వు అంగీకరించినట్టయితే, నిన్ను స్వకీయ జనాంగముగా చేసుకుని, నిన్ను ప్రత్యేకింప చేసుకుని, ఆ పరిశుద్ధతలో నిన్ను నడిపించి నీకు దేవుడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అవును నా దేవా, ఈరోజు మనం ఏ పార్టీ వారమని కదా అనేక సార్లు ఆయనను దుఃఖపరిచామో, ఆయనకి వ్యతిరేకంగా నడిచామో, ఆయన పరిశుద్ధ ఆత్మని మనం దుఃఖపరిచామో, ఎంతగానో ఆయనని వేధించామో, ఆయనను నిన్ను పిలుస్తున్నాడు. నీ బంధకాల్లో నువ్వు మూలుగుతున్నప్పుడు నిన్ను చూస్తున్న దేవుడు, నీ కన్నీటిని, వేదనని, రోదనని చూస్తున్న దేవుడు ఈరోజు అంటాడు, ఇదిగో నిన్ను ఐగుప్తులోను నుంచి విడుదల చేసుకొని నా స్వకీయ జనాంగముగా నేను చేసుకొని నీకు దేవుడయ్యుందును. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనము ధన్యులము కదా, ధన్యులమని దేవుడు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. నిశ్చయముగా ఆయన మనకి దేవుడై ఉండి మనని నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 verse 8. ఆదికాండం 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటియు ఏమంటున్నాను, నీకు స్వాస్థ్యముగా ఇచ్చి వారికి నేను దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. ఈరోజు అంటున్నాడు, ఇదిగో ఈ కానాను దేశాన్ని నీకు స్వాస్థ్యముగా నేను ఇవ్వబోతున్నాను, ఇచ్చి నేను నీకు దేవుడనై ఉండబోతున్నాను. నిజమే, పరమ కానాను కొరకు సిద్ధపడుతున్నాము మనము. ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుతున్నాము. ఆ రాజ్యము నీకు స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు ఆ దేశాన్ని. ఆయన ఉండు స్థలంలో నువ్వు కూడా ఉండునట్లు, ఎప్పుడు దుఃఖము, వేదన, కన్నీరు కదా భారముతో జీవిస్తున్న నిన్ను నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేసి
నిత్య ఆనందములోకి నిన్ను నడిపించే దినమాసనమవుతుంది. అక్కడ నీకు ఆయన దేవుడై ఉండి నీకు స్వాస్థ్యముగా ఆ పరమ కానాను దేశాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సహోదరుడా, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. నీ నిమిత్తమై దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ప్రభువా, నేను నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను, నీ స్వకీయ జనాంగముగా ఉండాలని ఆశపడుతున్నాను, నువ్వు నాకు దేవుడై ఉండయ్యా, ఐ వాంట్ యూ టు బీ మై గాడ్, మై లార్డ్ అండ్ మై సేవియర్, నా రక్షకునిగా ఉండి నన్ను నడిపించని ఈ రాత్రి నువ్వు ఇష్టపడినట్టయితే నిన్ను స్వకీయ జనాంగముగా ఆయన చేసుకుంటానంటున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verses 7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై యుందును, నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును, అతడు నాకు కుమారుడై యుండును. ఆమేన్. ఈరోజు నేను ఎవరికి దేవుడినై ఉంటాను అంటే జయించినవాడు. ఈ లోకంలో దేవుని కొరకు జీవించు, ప్రతి కదా పాపాన్ని జయించు, ప్రతి శోధనను జయించు, ప్రతి లోక సంబంధమైన ఆశలను కోరికలను జయించు. జయించినవాడు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు, ఆ పరమ కానాన్ని పొందుకోబోతున్నాడు. నేను అతనికి దేవుడినై ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు బీ దేర్ గాడ్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవా నేను కూడా చేయిస్తానయ్యా. లార్డ్, ఐ వాంట్ టు ఓవర్కమ్. నాకు శక్తిని దయచేయి, నాకు బలము దయచేయి, బలమైన విశ్వాసము నాకు ఇవ్వయ్యా. నేను కూడా జయించి అయ్యా ఆ పరమ కానానుని స్వతంత్రించుకొని నిన్ను నా దేవునిగా చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. I want you to be the Lord of my life all the days of my life. నా జీవిత కాలమంతా నాకు ప్రభువుగా, నాకు దేవుడుగా నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఈరోజు యేసయ్యా నా అడుగులు ముందుకు వేస్తున్నాను. నిన్ను నా దేవునిగా నేను స్వీకరించి జయిస్తానయ్యా. ఐ విల్ ఓవర్కమ్ మై లార్డ్. నువ్వు నా దేవుడుగా ఉండాలి. ఆ దేశాన్ని నేను స్వతంత్రించుకోవాలి. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తాను అబ్రహాము వలె. ఇక్కడ వీటన్నిటినీ జయించి నీ సన్నిధికి నేను రావాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నీ కృపను నాకు ఇవ్వని ఈ రాత్రి నువ్వు దేవుడిని అడిగినట్టయితే గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్. దేవుడు నిన్ను ఈ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 29వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 29 verses 45 and 46. ఇద్దరు బైబిల్ ఉంటే తప్పక బైబిల్ తెరిచి మీరు కూడా చదువుకోవాలని నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి, నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నివసించి వారికి దేవుడనై యుందును, వారికి దేవుడనై యుందును, కావున నేను వారి మధ్య నివసించునట్లు, నేను వారి మధ్యన నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నువ్వు తెలుసుకోబోతున్నావు సహోదరుడా. నిన్ను ఆ ఐగుప్తులో నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. You will know that God is going to bring you out of that Egypt. ఆ లోకము ఆశలు, ఆ కోరికలు, లోక సంబంధమైన జీవితం నుండి ఇదిగో నిన్ను బయటికి తీసుకొస్తున్న వాడను నేనే. నీ శక్తి, నీ బలము చేత బయటికి రాలేవు, నువ్వు జయించలేవు. నీ జ్ఞానము, నీకున్నవన్నిటితోటి నువ్వు చేయలేవు. కానీ సహోదరుడా, నేను మీ దేవుడైన యెహోవాగా నేనుండి నేను మిమ్మల్ని వెలుపలకు రప్పించి
నేనే ఆ దేవుడనని నువ్వు తెలుసుకోబోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వల్ల కావడం లేదు జయించడానికి, నీ వల్ల కావడం లేదు దానిలో నుంచి బయటికి రావడానికి. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. ప్రభువా, నన్ను విడుదల చేయి. కన్నీటితోటి రా, పశ్చాత్తాపడుతురా. ప్రభువా, నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదయ్యా, ఈ ఐగుప్తి బానిసత్వము నుండి నన్ను విడుదల చేయి నా తండ్రి. ఈ చెడు వ్యసనాల నుండి నాకు ఈ రాత్రి విడుదల కావాలయ్యా. యవన కుమారుడా, యవన కుమారి, ఈ రాత్రి కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రా. ప్రభువా, నన్ను ఈ వ్యసనం నుండి బయటికి తీసుకురా. ఈ ఐగుప్తు నుండి నాకు విడుదల కలిగించు. నీకు దేవుడయ్యుండునట్లుగా ఆయనే నీ ఐగుప్తు నుంచి విడుదల చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే నీకు ఆయన దేవుడుగా ఉండి, హీస్ గోయింగ్ టు బి యువర్ లార్డ్, నీ ప్రభువుగా ఉండి, నీకు కాపరిగా ఉండి, నీ ముందు అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఉండి నిన్ను నడిపిస్తూ నిన్ను వాగ్దాతు దేశానికి తీసుకువెళ్తానని ఈ రాత్రి అభయమిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఆ ధన్యతని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా. అందుకొరకే మరలా అక్కడికి వచ్చేద్దాము. లేవి కాండము, వెల్కమ్ బ్యాక్ టు లెవిటికల్స్. లేవి కాండము 11వ అధ్యాయం 45వ వచనం మరొకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 45వ వచనం. నేను మీకు దేవుడై ఉండుటకు, నేను మీకు దేవుడై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేను పరిశుద్ధుడును కనుక. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని వెలుపలకు ఐగుప్తు నుండి బయటికి రప్పించిన మీ యెహోవా ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు నేనేం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఐగుప్తి అనే పాపపు చీకటి లోకంలో జీవిస్తున్న నిన్ను ఆయన అంధకారము యొక్క అధికారంలో ఉన్న నిన్ను వెలుపలికి తీసుకొచ్చి వెలుగులోకి రప్పించిన దేవుడని నేను ఎవరిని తెలుసా? యు నీడ్ టు నో హూ ఐ యామ్. నేను ఎవరిని తెలుసా? నేను పరిశుద్ధుడను. ఐ యామ్ ఏ హోలీ గాడ్. ఈ లోకంలో ఎవరు కూడా నీ ముందు ఈ మాటని చెప్పలేరు. నేను పరిశుద్ధుడను, ఐ యామ్ ఏ హోలీ మ్యాన్, ఐ యామ్ ఏ హోలీ గాడ్ అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నిన్ను వెలుపలికి పాపము నుండి శాపం నుండి బయటికి తీసుకొచ్చిన నేను ఎవరిని తెలుసా? ఐ యామ్ ఏ హోలీ గాడ్. అండ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, నీ నుండి నేనేమి కోరుకుంటున్నాను అనంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్. క్రైస్తవుడా, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిచినది పరిశుద్ధత కొరకే. ఏదో క్రైస్తవత్వంలో నువ్వు స్థాపించబడి ఏదో నువ్వు సాధించాలని కాదు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు అనంటే, ఇదిగో నేను నీ దేవుడనై ఉండి నిన్ను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చి నిన్ను స్వకీయ జనాంగముగా నేను చేసుకొనడానికి కారణం ఏంటిదంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకొరకే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈ దినదినము ఈ వాక్యం మీరు ఎందుకు వింటున్నారు అనంటే, ఈ వాక్యము మీకు ఉదక స్నానము దయచేసి మీ ఆధ్యాత్మికముగా మిమ్మల్ని పరిశుద్ధతగా ఆయన పరిశుద్ధతలో నిన్ను నడిపిస్తుంది. క్రైస్తవత్వం అంటే ఏదో ఒక మతము కాదు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ దట్ యూ హ్యావ్ టు బీ హోలీ. నా సన్నిధిలో
పరిశుద్ధతగా మీరు జీవించాలని, నా సన్నిధిలో పవిత్రులుగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ద వెరీ కాజ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ, నిన్ను దేవుడు పిలుచుకోవడానికి కారణము నీకు స్వస్థత ఇవ్వడానికి అని అనుకోవద్దు, లేదా నీ ఎగ్జామ్లో నిన్ను పాస్ చేయడానికి కాదు, ఏదో నీకు ఒక ప్రమోషన్ ఇవ్వడానికి కాదు, ఏదో నీ రోగము నుండి నీకు స్వస్థత ఇవ్వడానికి కాదు. ఇది భూ సంబంధమైన కదా అవసరతలు గాడ్ కెన్ గివ్ ఇట్, దేవుడు ఇవ్వగలడు. కానీ ప్రప్రథమముగా నువ్వు తెలుసుకోవాల్సినది ఏంటిదంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ నువ్వు పరిశుద్ధుడవై ఉండునట్లుగా ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలని నిన్ను పిలుచుకున్నాడు. మై గాడ్, ఈ రాత్రి ఆయన దహించు అగ్ని నిన్ను కూడా అగ్నిగా మండించాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి పాపము కాల్చబడిపోవాలి, ప్రతి మస్టు కాల్చబడిపోవాలి. నీవు శుద్ధ సువర్ణమైన బంగారము వలె బయటికి రావాలని, ఆ పరిశుద్ధతని నువ్వు కలిగి ఉండాలని, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిజమే, నిన్ను ఆయన స్వకీయ జనాంగముగా, నిన్ను ఆయన స్వాస్థ్యముగా, ఆయన వాగ్దాతు దేశంలో నడిపించుకోవడానికి, నీకు దేవుడై ఉండడానికి ఇష్టపడుతూ అంటున్నాడు, నేను ఎలాంటి వాడినో నువ్వు తెలుసుకో. ఫస్ట్ మొట్టమొదటిగా నువ్వు తెలుసుకో. నువ్వు నన్ను దేవుడని స్వీకరించడానికి ముందుగా నేను ఎవరినో నువ్వు తెలుసుకో. నేను పరిశుద్ధుడను, ఐ యామ్ ఏ హోలీ గాడ్. నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. నాతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతావా? నా కుమారుడుగా, నా కుమార్తెగా ఉండాలని ఇష్టపడతావా? నా స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ఇష్టపడతావా? నాకు స్వకీయ జనాంగముగా ఉండాలని ఇష్టపడతావా? నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. నీవు కూడా నిన్ను నువ్వు ప్రత్యేకింప చేసుకోవాలి నా కుమారుడా. దట్స్ వై ఐ హ్యావ్ కాల్డ్ యూ. ఈ రాత్రి నీకేదో ఆశీర్వాదం, స్వస్థత, మేలు కాదు, ఇవన్నీ లోక సంబంధమైనవి. కానీ దేవుని యొక్క ప్రప్రథమైన ఉద్దేశము ఏంటిదంటే, నిన్ను ఆ పరిశుద్ధునిగా మార్చి ఆయన పరిశుద్ధ రాజ్యంలోకి నిన్ను నడిపించాలని, ఆ పవిత్రమైన రాజ్యంలో నిన్ను వారసునిగా చేసుకోవడానికి నిన్ను పరిశుద్ధతలోకి పిలుస్తున్నాడు ఈ రాత్రి. దేవా, నేను కూడా పరిశుద్ధుడనై ఉంటానయ్యా. దేవా, నేను కూడా పరిశుద్ధురాలనై ఉంటానయ్యా. నీవు పరిశుద్ధుడువు కనుక నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా. నువ్వు రగిలే మంటవి, నువ్వు అగ్నిలాగా మండుతున్న పరిశుద్ధ దేవుడవి. యు ఆర్ ద బర్నింగ్ ఫైర్. నువ్వు మండుచున్న అగ్నివి నాయనా. నేను కూడా నీ కొరకు అగ్నిలాగా పరిశుద్ధతలో మండే బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. డియర్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ యవన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని పరిశుద్ధతలో నడవాలని ఆశపడుతున్నావా? ఆయన పరిశుద్ధతలోకి రావాలని ఆశపడుతున్నావా? కమ్ టు గాడ్ టుడే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. ఐ వాంట్ యు టు బి హోలీ. లేవికాండము 19వ అధ్యాయము, బుక్ ఆఫ్ లెవిటికల్స్ చాప్టర్ 19 verse 2. 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు
తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయుండునట్లు నా ఆజ్ఞలకి లోపడండి. నేను చెప్పే కట్టడాలకు లోపడండి. నా ప్రియ జనాంగమా, ఇదిగో మీ సొంత విగ్రహాల్ని చేసుకోవద్దు. ఈరోజు డబ్బు నీకు విగ్రహం అయిపోయింది కదా, ఈ లోక ఆస్తులు నీకు విగ్రహం అయిపోయింది, మనుష్యులు నీకు విగ్రహం అయిపోయారు. ఈ లోకంలో అనేక వాటిని విగ్రహాలుగా నువ్వు మార్చేసుకుంటున్నావు. సహోదరుడా, వీటన్నిటిని విడిచి నీ దేవుడు కట్టడాలు విధులు నువ్వు లోబడి, నిశ్చయముగా ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి అనంటే యూ నీడ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలకి లోబడి, దేవా నేను పరిశుద్ధతలో నడుస్తాను, నేను పవిత్రతలో నడుస్తానని ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే, పూర్ణ హృదయంతో ఆయన నిన్ను వెంబడించినట్లయితే, నిన్ను ఆయన కుమారుడుగా కుమార్తెగా నిన్ను స్వీకరించబోతున్నాడు. హీస్ గోయింగ్ టు రిసీవ్ యూ. ప్రియ సహోదరుడా, సోదరి, నిశ్చయముగా నీ పక్షాన ఆయన కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. లేవి కాండము 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ లెవిటికల్స్ చాప్టర్ 20, 20వ అధ్యాయము 7-8 వచనాలు చదువు. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని, ఏం చేయమంటాడు? మిమ్ముల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, పరిశుద్ధులయుండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలు ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నా కట్టడలు నా విధులను నువ్వు అనుసరించు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. నా అగ్ని నీలో ఉన్న పాపమును కాల్చేస్తుంది. నా అగ్ని నిన్ను పరిశుద్ధపరుస్తుంది. The only thing that you have to do, నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నా కట్టడలు నా విధులకు అనుసరించు. Obey my commandments and walk according to my will. నా చిత్తంలో నువ్వు నడిచినట్టయితే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడంట నీకు దేవుడై ఉండబోతున్నాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాను. నీ వల్ల కాదు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ, నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? లోబడు. జస్ట్ ఒబే గాడ్. ఆయన ఆజ్ఞలకు లోబడు, ఆయన విధులకు లోబడు, ఆయన కట్టడలు అనుసరించు. దేవుడని యెహోవాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. యూ విల్ బి అ న్యూ పర్సన్. నిన్ను ఒక నవీన స్వభావం నీకు ఇవ్వబోతున్నాడు. నీలో ఒక నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన శుద్ధ జలాన్ని నీ మీద జిమ్మి నిన్ను పవిత్రపరచబోతున్నాడు. నిన్ను పవిత్రమైన జనాంగముగా, పరిశుద్ధులుగా, ఇదిగో ఆయన మహిమలోకి చేర్చుకునే పరిశుద్ధమైన సంఘముగా నిన్ను మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. లార్డ్, దేవా, ఈరోజు నీకు లోపడతానయ్యా. నీ కట్టడలు నీ విధులకు నేను అనుసరించి నేను నడుస్తానని ఈ రాత్రి నువ్వు ఇష్టపడినట్టయితే, ఆర్ యు విల్లింగ్ టు కమ్? ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నువ్వు వస్తావా? ఈ పరిశుద్ధతలోకి నేను రావాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నాలో కూడా నీలో ఉన్న అగ్ని కావాలయ్యా.
నాలో కూడా అగ్ని మండుతూ ఉండాలయ్యా. నేను కూడా పరిశుద్ధతలో నడవాలని ఆశపడుతున్నాను. మై గాడ్, మై గాడ్, నిజమే. ఈరోజు నువ్వు ఆశ కలిగి ఉంటే నిన్ను పరిశుద్ధ పరుస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19 verse 6, 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏం చెప్పమంటాడు మోషేతో? వెళ్ళి చెప్పు, మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉండబోతున్నారు, నాకు మీరు యాజకులుగా ఉండబోతున్నారు. నా కుమారుడా, ఈరోజు ఇఫ్ యు కమ్ టు గాడ్, ఈరోజు ఆయన పరిశుద్ధిలో నడవడానికి నువ్వు ఇష్టపడినట్టయితే నిన్ను ఆయన యాజకునిగా, హీ వాంట్ టు మేక్ యు యాజ్ హిస్ ప్రీస్ట్ కదా, నిన్ను ఆయన ప్రవక్తగా నిన్ను చేయాలని, నిన్ను పరిశుద్ధమైన జనాంగముగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మై గాడ్, థ్యాంక్ యూ జీసస్. నిజమే ప్రియ సహోదరుడా, నిన్ను ఒక నూతన స్థలానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నూతన మలుపులోకి నిన్ను తీసుకెళ్ళిపోబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు టేక్ యూ ఇంటూ అనదర్ డైమెన్షన్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధతలోకి నిన్ను నడిపిస్తాడు. దేవా, ఈరోజు నుంచి నీ మాట వింటానయ్యా, నీ చిత్తంలో నేను నడుస్తానయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానని నువ్వు ఆశపడినట్టయితే తప్పక నిన్ను కూడా దేవుడు నడిపిస్తానంటాడు. మొదటి తెస్సలోనియన్లు రాసిన పత్రిక, 1 Thessalonians చాప్టర్ 4 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 1 Thessalonians చాప్టర్ 4 verses 7 and 8, 7-8 వచనాలు చదువుకుందాం. నాలుగో అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు, కానీ నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడంట దేవుడు? పరిశుద్ధత కొరకే పిలిచాడు. God has called you into holiness. ఈ రాత్రి నీకేదో ఇల్లు ఇచ్చేస్తాడు, నీ అప్పులు తీర్చేస్తాడు, నీకు స్వస్థత ఇచ్చేస్తాడు. దేవుడు ఇవన్నీ ఇవ్వగలడు, కానీ ఆయన ప్రథమ ఉద్దేశ్యము నీడల ఏంటిది అంటే నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. God has called you for holiness. ఇదిగో నీకు ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చి నిన్ను పరిశుద్ధపరచడానికే నిన్ను పిలుచుకుంటున్నాడు. ఆయన నిన్ను అగ్నిలో నీకు బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకన్నా గొప్పవాడయ్యా, నేను నీటిలో మీకు బాప్టిజం ఇస్తున్నాను, కన్నా నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధతలో ముంచబోతున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్టిజం అనగా ముంచి మిమ్మల్ని లేపబోతున్నాడు. మిమ్మల్ని అగ్నిలో కాల్చివేయబోతున్నాడు. నీ ఆశలు, నీ కోరికలు, ఈ లోక సంబంధమైన ప్రతి దాని అగ్నిలో కాల్చివేయబోతున్నాడు. ఓ మై గాడ్, రిహాదా రబా షందల. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను పరిశుద్ధత కొరకే పిలిచాడు. అందుకొరకే ఈ పరిశుద్ధాత్మని నీకు ఇస్తున్నాడు. అవును దేవా, ఈ రాత్రి నేను కూడా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజము పొందుకోవాలయ్యా.
నేను పొందుకోవాలయ్యా అని దేవుని నువ్వు అడిగినట్టయితే, దేవుడంట నిన్ను కూడా అలాంటి పరిశుద్ధతలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు గాడ్, చూడండి, ఆ హోరేబు పర్వతము మీద మోషే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక వింతైన దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక పొద మండిపోతుంది, అందులోంచి అగ్ని కనపడుతుంది. కానీ ఈ అగ్ని ఆ పొదని కాల్చివేయడం లేదు. ఇది లోక సంబంధమైన అగ్ని కాదు. ఇది మనము ఎప్పుడు చూసే మన ఇంట్లో కాలే మంట కాదు. ఇది పరిశుద్ధ అగ్ని. ఈ అగ్ని ఆ పొదని కాల్చివేయడం లేదు, కానీ మండుతున్నది. ఇట్స్ బర్నింగ్ ఇన్సైడ్ ఇట్. ఈ దృశ్యము వింతగా ఉంది. ఏంటో నేను చూడాలి. అసలు ఈ అగ్ని ఏంటిది, ఈ పరిశుద్ధత ఏంటిది, నేను చూడాలి అని మోషే నడుచుకుంటూ వస్తున్నాడు కదా. వచ్చే సమయంలో ఆయన ఒక స్వరాన్ని వింటున్నాడు. హీఈస్ లిస్నింగ్ టు ఎ వాయిస్. చూడండి, నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 verses 4 and 5. నేను త్వరగా ముగించేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు. We are going to read verses 4 and 5. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుచుండగా యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. మై గాడ్, ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నేను అనుభవిస్తున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే మోషే ఆ మండే పొద దగ్గరికి వస్తున్నాడో, దానిలో ఆ పొదలో నుండి, అగ్నిలో నుండి ఒక స్వరం వస్తుంది. మోషే మోషే. ఈ రాత్రి నీ పేరు ఎరిగిన దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, త్వరపడి వచ్చేస్తున్నావు ఈ అగ్ని దగ్గరికి, ఈ ఫైర్ దగ్గరికి వచ్చేస్తున్నావు. దగ్గరికి రావద్దు, ఆగు, వెయిట్. నీ పాదాలకి చెప్పులు జోడు ఉన్నది చూడు, ఆ చెప్పులు జోడు అపవిత్రతకి సూచన. ఆ చెప్పులు జోడుని తీసేసే. దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి ఈ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడుతున్న నీవు, నీ చెప్పులను తీసివేయమంటున్నాడు దేవుడు. నీలో ఉన్న అపవిత్రతని తీసివేయి. హూమ్ యు ఆర్ అప్రోచింగ్, ఎవరి దగ్గరికి రాత్రి నువ్వు వస్తున్నావో ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధుడు. దిస్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. నువ్వు వస్తున్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము. పాపముతో వస్తావా సుమి, నువ్వు కాల్చబడిపోతావు, మరణమైపోతావు. ఇది పరిశుద్ధ స్థలము. ఇది ఒక సామాన్యమైన పొద కాదు, సామాన్యమైన అగ్ని కాదు. యు వాంట్ దిస్ ఫైర్. ఈ అగ్ని దగ్గరికి రావాలనుకుంటున్నావా? ఈ అగ్నిగా నువ్వు మండాలని అనుకుంటున్నావా? ఈ అగ్నిలోంచి స్వరం వినాలనుకుంటున్నావా? నీ చెప్పులు జోడుని తీసివేయి, నీ అపవిత్రతని తీసివేసి నా దగ్గరికి రా. ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ. అసలు నువ్వు ఏం చేయాలి? నిన్నెందుకు పుట్టించాను? నువ్వు అనేక లక్షలాది ప్రజలను ఎలా నువ్వు విడుదల చేయబోతున్నావో ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. వై యు ఆర్ హియర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నువ్వెందుకు ఉన్నావు? అసలు నువ్వు ఎందుకు పుట్టావు?
అసలు ఎందుకు నిన్ను దేవుడు పుట్టించాడు ఈ లోకంలో, నిన్ను ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, లక్షలాది ప్రజలను ఎలా విడుదల చేయాలో, ఎలా ఐగుప్తు నుంచి అనేక మందిని బయటకు నువ్వు తీసుకురావాలో ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. నీతో మాట్లాడబోతున్నాను. కుమారుడా, కుమారి, ఈ రాత్రి నీ కాళ్ళకున్న చెప్పుల జోడుని తీసివే, అనగా నీ అపవిత్రత అంతా తీసివేసి ఈ పరిశుద్ధ దేవుని దగ్గరికి రా. అండ్ గాడ్ విల్ స్టార్ట్ స్పీకింగ్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎస్, నేను పాపంలోనే ఉంటానయ్యా, ఇంకా చెప్పులు జోడు వేసుకునే ఉంటాను, అదే జీవితం, అదే బ్రతుకులో ఉంటాను అని అంటే గాడ్ విల్ నెవర్ స్పీక్ టు యూ. నీతో ఎప్పుడు దేవుడు మాట్లాడు. కానీ ఆర్ యు విల్లింగ్ టు లీవ్ యువర్ శాండిల్స్? నీ చెప్పులు జోడు తీయడానికి ఇష్టపడుతున్నావా? నీ పాపాన్ని, నీ అపవిత్రతని తీసివేసి ఈరోజు ఆ పరిశుద్ధ స్థలంలోకి నేను రావాలని ఆశపడుతున్నావా? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్న దేవుని దగ్గరికి నీ అపవిత్రతని తీసివేసి రావాలని ఇష్టపడుతున్నావా? నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు దేవుడు. God is going to make you holy. Yes, my brothers and sisters, ఈరోజు మీకేదో దీవెన ఆశీర్వాదాలు వచ్చేస్తుందని నేను చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసపరచడం లేదు. ఏదో తీయని మాటలతో మిమ్మల్ని భ్రమపరచాలని నేను రాలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నువ్వు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు అదే నిన్ను కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి అవును ప్రభువా, లార్డ్ ఐ విల్ కమ్ టు యూ, నేను నీ దగ్గరికి వస్తాను. దేవుడు ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, దేవుడు మాట్లాడే స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు ఆయన స్వరము వినాలి అన్నా, నువ్వు ఆయనని చూడాలన్నా, నువ్వు ఆయన ప్రత్యక్షతలను చూడాలన్నా, ఆయన దర్శనములు చూడాలన్నా, ఆయన కార్యాలని నువ్వు చూడాలన్నా, కానీ నీ చెప్పుల జోడును తీసివే, నీ అపవిత్రతను తీసివేసి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని ఉపవాసించి నీ పాపాలను ఒప్పుకొని నీ ప్రతి పాపాన్ని విడిచి అడుగులు వేసి దేవుని దగ్గరికి రా. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము నేను ముగించేస్తున్నాను. చివరి వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 వర్సెస్ 13 to 15. 13 నుంచి 15 వరకు చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూస్తున్నాడు. అక్కడ దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలబడ్డాడు. దూసిన కత్తిని బయటకు తీసి a drawn sword was in his hand. అతని ముందు నిలబడ్డాడు. ఆ నిలిచి ఉండి యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా ఏమంటున్నాడు, నేను యెహోవా యొక్క సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడా నా దాసునికి తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ కత్తి దూసిన ఆ వ్యక్తి అంటున్నాడు, నేను యెహోవా ఒక సైన్యాధిపతిని. ఐ యామ్ ద కమాండింగ్ ఆర్మీ ఆఫీషియల్ ఆఫ్ గాడ్ ఆఫ్ జెహోవా. యెహోవా దేవునికి సైన్యాధిపతిని. వెంటనే యెహోషువ అక్కడ
తలని కింద పెట్టేసి నేల మీద పడిపోయాడు. నా ఏలిన వాడా, ఏంటి దేవుడు నాకు సెలవిచ్చాడు? వాట్ డిడ్ గాడ్ గివ్ మీ ఎ వర్డ్? ఏమి నాకు సెలవిచ్చాడు? వాట్ గాడ్ వాంట్ టు స్పీక్ విత్ మీ? ఈ రాత్రి చాలామంది జాయిన్ అవుతారు. ఎందుకు తెలుసా? దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడని కదా. ఆ లాస్ట్ ప్రేయర్లోకి వస్తారు. జస్ట్ వాంట్ టు లిసన్ వాట్ గాడ్ వాంట్ టు టెల్. దేవుడు ఏం చెప్తాడని. ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడు చూడండి. నా ఏలిన వాడా, నాతో ఏంటి యెహోవా నాకు సెలవిచ్చాడని అడిగినప్పుడు ఏమంటున్నాడు? కింద చదవండి. దాని తర్వాత అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము, ఏమంటున్నాడు ఆ సేనాధిపతి? నీవు నిలిచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. అయ్యా, దేవుడు ఏమి సెలవిచ్చాడు అని ఎదురు చూస్తున్నావే? అసలు నువ్వు నిలబడిన ఈ స్థలము పరిశుద్ధ స్థలము. దేవుని దూతలు నీ దగ్గరికి వచ్చినాయి. ఆయన పరిశుద్ధ స్థలము నుండి ఆయన సైనాధిపతిని ముందుకు వచ్చి నిలబడ్డాడు కదా. కత్తి దూచిన ఆ గొప్ప దేవుని దూత వచ్చి అక్కడ నిలబడి అంటుంది, ఇది పరిశుద్ధ స్థలము. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట సెలవిచ్చినది వినాలి అనుకుంటే, ఆయన నీతో మాట్లాడాలని అనుకున్నది నువ్వు వినాలనుకున్నట్టయితే, మొట్టమొదటిగా నువ్వు గ్రహించవలసింది ఏంటి తెలుసా? దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఇది పరిశుద్ధ స్థలము. నీ కాళ్ళకున్న చెప్పుల జోడుని తీసివేయి. మోషేతో మాట్లాడిన దేవుడు యెహోషువతో కూడా మాట్లాడుతున్నాడు. ఎవ్రీ టైమ్ గాడ్ వాంట్ టు స్పీక్ టు యూ. ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడాలని కోరిన ప్రతిసారి కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తున్నావే, ఇఫ్ యు ఆర్ కమింగ్ క్లోజ్ టు మీ, ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ అపవిత్రతను తీసివేసుకొని రా. టేక్ అవే యువర్ అన్హోలీనెస్. నువ్వు రా. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్తున్న దేవుడు ఈ రాత్రి, ప్రియ సహోదరుడా సోదరి, నిన్ను పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ చెప్పుల జోడుని తీసివేయి. ఈ రాత్రి నీ అపవిత్రతని తీసివేయి. దేవా, నీ పరిశుద్ధతని నాకు దయచేయి నాయనా. ఐఎమ్ రెడీ టు టేక్ అవే మై శాండిల్స్. నా చెప్పుల జోడుని తీసివేయడానికి ఇష్టపడుతున్నాను. నా పవిత్రతను నేను తొలగించుకుంటాను. ఐ నో దట్ దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఇది పరిశుద్ధ స్థలము. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. నీ స్వకీయ జనాంగముగా ఉండి నీ చిత్తంలో నీ కట్టడలో నడవాలని నేను ఆశపడుతున్నానని ఈ రాత్రి నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకో. సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. నిన్ను ఆయన స్వకీయ జనాంగముగా చేసుకొని నిన్ను పరిశుద్ధపరచుకొని నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచుండగా, as the Holy Spirit is speaking with you, నా కుమారుడా నా కుమారి, నేను పరిశుద్ధుడను కనుక నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. I am holy and I want you to be holy. ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా నీతో మాట్లాడుచుండగా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నిన్ను పరిశుద్ధత కొరకే పిలిచాడు దేవుడు. నిన్ను ఐగుప్తి యొక్క బంధకాలు, ఐగుప్తి యొక్క పాపము, ఐగుప్తి యొక్క శాపము, ఐగుప్తి యొక్క కాడి నుండి he want to bring you out. ఈ రాత్రి నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రభువా, నేను నీ మాట వింటానయ్యా.
ప్రభువా, నా చేయిని నీ తట్టు చాచుతున్నానయ్యా, నన్ను విడుదల చేయి. లార్డ్ సెట్ మీ ఫ్రీ. ఈ రాత్రి ఐగుప్తి కాడి నుండి నేను బయటికి వస్తానయ్యా. నీకు స్వకీయ జనాంగముగా ఉండాలని ఆశపడుతున్నాను. నీకు ఇష్టమైన పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలని ఇష్టపడుతున్నాను. లార్డ్, ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను. నా చెప్పులు జోడు, నా పవిత్రతని తీసివేసుకుంటున్నానయ్యా. ఫర్గివ్ మీ జీసస్. నన్ను క్షమించు నా యేసయ్యా. నా పవిత్రత అంతటిని నీ రక్తంతో కడిగివే. నువ్వు పరిశుద్ధుడవు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి నీ శుద్ధ జలము నా మీద చిమ్మి నన్ను పవిత్రపరచు. నా రోత హృదయాన్ని తీసివేసి, రాతి లాంటి గుండెని నా నుండి తీసివేసి మెత్తని హృదయము దయచేయి. నువ్వు నన్ను పరిశుద్ధత కొరకే పిలిచావయ్యా. ఈ పరిశుద్ధతలో నడవాలని ఆశపడుతున్నాను. నీ పరిశుద్ధాత్మలో, నీ అగ్నిలో నాకు బాప్టిజం ఇవ్వయ్యా. నేను పరిశుద్ధపరచబడి నీ అగ్నిలో మండాలని ఆశపడుతున్నానయ్యా. మై గాడ్, ఓరి హదరబ షందల, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో. గ్లోరీ, ఓరి హదరబ షందల. సహోదరి, కన్నీళ్లతో ఏడుస్తున్నావు. ఈ రాత్రి కన్నీళ్లతో ఏడుస్తున్నావు. గాడ్ ఈస్ సీయింగ్ యు. నిన్ను చూస్తున్నాడు సహోదరి. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు. గాడ్ ఈస్ సీయింగ్ యు. నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి. నేనేనా? యు వేరింగ్ ఎ గ్రీన్ డ్రెస్. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు సహోదరి. నిన్ను ఆయన పరిశుద్ధమైన బిడ్డగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రా. నీ అపవిత్రత అంతా ఆయన హిమము వలె తొలగించేయబోతున్నాడు. మేఘము వలె తుడిచివేయబోతున్నాడు. నన్ను దేవుడు క్షమించగలడా అనుకుంటున్నావు? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. హీస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను మార్చివేయబోతున్నాడు. నీ పక్షాన ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు పెట్టి ఉంచాడు సహోదరి. ఆయన పుటములో వేసి నిన్ను కాల్చి సువర్ణంగా మార్చే దినము అతి త్వరలో రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడిని అడుగు, ప్రభువా నన్ను కూడా నీ స్వకీయ జనాంగంగా చేర్చుకోనైనా. మోషే వలె, యెహోషువ వలె నా చెప్పుల జోడుని తీసివేస్తున్నాను. నా పవిత్రతను నేను తొలగించుకుంటున్నాను. నేను నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా. నన్ను స్వీకరించు. రిసీవ్ మీ మై లార్డ్. నన్ను స్వీకరించు నా తండ్రి. ఐ వాంట్ టు బీ యువర్ చైల్డ్. నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అయ్యా. నీ వాగ్దాతు దేశములో, ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు నా దేవుడు అయి ఉండి నేను నీ జనాంగముగా ఉండాలని ఆశపడుతున్నాను. నీ కృపను నాకు దయచేయాలి. ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే తప్పక దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం నా పరలోకపు తండ్రి. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడా, నీ ప్రేమకు మేమే చెల్లించగలమయ్యా. మేమే పాటి వారమయ్యా. మా బంధకాల్లో, మా శాపాల్లో, మా బానిసత్వములో మేము చేసిన పాపాల్ని బట్టి మేము అనుభవిస్తుంటుండగా మా మూలుగులను, మా కన్నీటిని చూచి మమ్మల్ని విమోచించడానికి నేను ఉన్నవాడను అనువాడనని చెబుతూ మా మధ్యలోకి వచ్చిన పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
ఈ రాత్రి నువ్వు మా వెలుగై ఉన్నావు. ఈ రాత్రి నువ్వు మా నిరీక్షణ అయి ఉన్నావు. ఈ రాత్రి మా దుఃఖాన్ని తుడిచివేసి మాకు ఆనందాన్ని ఇచ్చే సమర్థుడైన దేవుడైనందుకు నీకు వందనాలయ్యా. నా ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధత కొరకే పిలుచుకున్నావు. నీ పరిశుద్ధతలో ప్రవేశించడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. రిసీవర్స్ లార్డ్, ఈ రాత్రి మమ్మల్ని స్వీకరించు. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని రాత్రి రిమెంబర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. వారి జీవితంలో ఈ లోతైన కార్యాన్ని నువ్వు జరిపించి నీ మహిమలోకి సిద్ధపాటు చేసుకో. మేమందరము నీ స్వకీయ జనాంగముగా, నీ రాజ్య వారసులుగా ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేసి ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నువ్వు మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి ఒకవేళ ఈ మెసేజ్ మీరు మిస్ అయిపోయి ఉంటే, ఇఫ్ యూ జాయిన్ లేట్, దయచేసి మా యూట్యూబ్ లైవ్లో గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా దాంట్లో ఉంటుంది. మీరు తప్పక ఈ మెసేజ్ని వినండి. గాడ్ హ్యాస్ స్పోకన్ టు యూ. ఈ రాత్రి మీతో మాట్లాడినట్టయితే తప్పక మాకు కమెంట్స్ పెట్టండి. అండ్ గూగుల్ మీట్లో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, వీ విల్ ప్రే ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని పరిశుద్ధత కొరకు జీవిద్దాం. ఆయన స్వకీయ సాంపద్యముగా నిలుస్తూ, ఆయన పరిశుద్ధమైన జనాంగముగా జీవిస్తూ దేవుని మహిమలో మనం నడవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అలాంటి పరిశుద్ధమైన పెండ్లి కుమార్తె కొరకే దేవుడు వస్తున్నాడు కదా. మనం సిద్ధపడదాము. అండ్ లెట్ us ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ విత్ అస్. మాతో మీరు జాయిన్ అవ్వండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.